ఏమండి మన మెగాస్టార్ చిరంజీవి దేనికి ఫేమస్ అండి? డైలాగులకి, స్టెప్పులకి కదా. ఆయన థియేటర్లో డైలాగ్స్ చెప్తూ ఉంటే ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ ఉంటారు, విజిల్స్ వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రచార సభలో ఆయన నోటికొచ్చిందల్లా లొడలొడ వాగేస్తున్నాడండి. అది విని కాంగ్రెస్ నాయకులంతా తలకాయలు పట్టేసుకున్నారు. అరే ఏంట్రా నాయనా, ఆయన చెప్పేది కనీసం ఆయనకైనా అర్థమవుతుందా లేదా అని అనుకుంటున్నారు. ఆ గతంలో చెప్పిన మాట మన సినిమా గజనీ సినిమాలో హీరోలుగా మర్చిపోయి ఇప్పుడు ఆయన వాళ్ళతోటి స్నేహం పొత్తు పెట్టుకున్నారంటే ఆయన ఏమన్నా ఈ భారతదేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటి కాదు, నెంబర్ 1 స్థానం కాదు గుజరాత్ది, పోనీ రెండు కాదు, ఓహో 3 చచ్చ కాదు, ఆ 4 ఖచ్చితం కాదే, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8. అక్కడ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి అలా ఏడిస్తే ఇక్కడ తమ్మయ్య అదేనండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్లతో దుమ్ము దులిపేస్తున్నాడు, ఒక్కొక్కరిని చెరిగి పారేస్తున్నాడు. పాపం మన దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ టీవీ యాంకర్ అమృతరాయ్తో ఒప్పులకు బావయ్యారి బామ్మ చెమ్మ చెక్క చెరడేసి ముంక తొక్కుడు పిల్లని ఆటలాడుతూ పట్టుబడిపోయాడు. వాళ్ళు క్లోజ్గా ఉన్న ఫొటోస్ని నెట్లో అప్లోడ్ చేశారు. వాటిని లక్షలాది మంది ప్రేక్షకులు చూశారు. పాపం ఇంకేం చేస్తాడు, ఒప్పుకోలేక తప్పలేదండి. మన డిగ్గీ రాజా ఒప్పుకోక తప్పలేదండి. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఇంకో మాట కూడా అన్నాడండి మన డిగ్గీ రాజా. అమృతారావట వాళ్ళ భర్తతో విడాకులు తీసుకుంటుందట. అప్పుడు మన డిగ్గీ రాజట అమృతారావుని పెళ్లి చేసుకుంటాడట. బానే ఉంది. ఇక్కడేమో తెలుగు ప్రజల్ని విడదీశాడు మన డిగ్గీ రాజా, అక్కడ భార్యాభర్తల్ని విడదీస్తున్నాడు. బాగుందయ్యా డిగ్గీ రాజా, మీ పని విడదీయడమే అన్నమాట. ఏమండి మన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిట్లు ఏ రేంజ్లో ఉంటాయో మీకు తెలుసు. మొన్నటి వరకు మన సీమాంధ్ర నాయకుల్ని నోటికొచ్చినట్టు అడ్డు అదుపు లేకుండా ఇష్టం ఉన్నట్టు తిట్టి పారేశాడు. పాపం వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. కానీ మన పవర్ స్టార్ పేరులోనే ఉంది పవర్, సైలెంట్గా ఉంటాడో చెప్పండి. కేసీఆర్ 1 అంటే ఈయన 2, ఆయన 2 అంటే ఇక్కడ 4, ఆయన 4 అంటే ఈయన 8, ఇలా ఇష్టం వచ్చినట్టు తిట్లు కరిగి పారేస్తున్నాడు కేసీఆర్ని. దేశానికి కాబోతున్న ప్రధానమంత్రిని తిడితే నేను భరించని గుర్తుపెట్టుకోండి. ఈ తిట్లు దేశ సమగ్రతకు భంగం కలిగిస్తున్నాయి, మర్చిపోకండి. అలా దేశానికి కాబోతున్న ప్రధానమంత్రిని పదే తిడితే మీరు ఎవరిని తిట్టినా నేను ఊరుకుంటాను, నేను పడతాను, నన్ను తిట్టినా నేను పడతాను. కానీ దేశానికి కాబోతున్న మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని మీరు దురహంకారంతో తిడితే తాట తీస్తాను కేసీఆర్ గారు, గుర్తుపెట్టుకోండి. బీసీలోనే ఉన్నాయంటే, బీసీ ప్రధానమంత్రినే ఉన్నంటే మిమ్మల్ని ఊరుకునేది లేదు. సభాముఖంగా నడిపొడ్డున వరంగల్ నడిపొడ్డున కూర్చొని మీకు హెచ్చరిస్తున్నాను. ఇలా మన పవన్ కళ్యాణ్ తిట్లతో కడిగి పారేస్తూ ఉంటే మన కేసీఆర్ అన్న తెగ పరిశాన్ అవుతున్నాడంట. సీనియర్ అధినేత అయిన నన్నే ఇప్పటి వరకు ఎవరు తిట్టలేదు, ఎదిరించిన వాడు లేడు అనేసి. మొన్న స్పీచ్ లో మన కేసీఆర్ అన్న ఇంకో మాట కూడా ఉన్నాడు. ఆడే పవన్ కళ్యాణ్ అంట సినిమాలో వేస్తుంటాడంట, ఇప్పటి వరకు నేను సినిమానే చూడలేదు అని అన్నాడట. కానీ ఇప్పుడు మాత్రం కేసీఆర్ అన్నని నిద్రలో లేపి అడిగిన పవన్ కళ్యాణ్ ఎవరో తక్కువ చెప్పేస్తాడు. ఎంత ధైర్యం అండి, వాడు సినిమా యాక్టర్ గా నాకు అర్థం కాదు. వాడు ఏం సినిమా యాక్టర్ అని వాడు సినిమానే చూడలేదు నేను, వాడు ఏం యాక్టర్ నాకు తెలియదు. వాడు నిన్న వరంగల్లో తెలంగాణ గడ్డ మీద నిల్చొని అరే కేసీఆర్ నీ తాట తీస్తా అంటాడా? వీడా ఒక చిటికే కొడితే వాడు 1000 తుణుకలు అయితే నాకు కూడా అనుకుంటున్నాను. దీన్ని మీరు ఏమర్థం చేసుకోవాలి? నన్ను తిట్టిన కాదు బాధ, నన్ను రోజు 10 కుక్కలు తిడితే నేను పడుచుకోను. ఇష్యూ ఏంది కదా,
కేసీఆర్ లాంటి పట్టుకునే ఒక గింతంత చిట్టాడంత వాడు చిట్కేదంత సినిమా యాక్టర్ గారు మాట్లాడితే తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాజకీయ నాయకుల మీద ఆంధ్ర వాళ్ళది ఎంత అహంకారం. ఇంకా వాళ్ళకి స్థానం ఇస్తే మన నెత్తినెక్కి ఎట్లా సవాలు చేస్తారు. చూసినావా కేసీఆర్ అన్న, తాడిందనేవాడు ఒకడుంటే తనందనేవాడు ఇంకోడు ఉంటాడట. మెగాస్టార్, మెగా హీరో, మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు అని మనం అనుకుంటే సరిపోదు కదా, ప్రజలు కూడా మన గురించి అలా అనుకోవాలి. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పబోతున్నానంటే, మన మెగాస్టార్ చిరంజీవి టిక్కు 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 టిక్కుమంటూ ఓటేయడానికి క్యూలో నిలబడకుండా వాళ్ళ గన్ మ్యాన్స్తో, ఫ్యామిలీస్తో లోపలికి వెళ్తున్నాడంట. కానీ ఆ క్యూలో నిలబడే వ్యక్తి, ఆగండి మీకు అంత విఐపి ట్రీట్మెంట్ అవసరం లేదు, క్యూలో నిలబడి ఓటేయండి అన్నాడంట. You need a special treatment? No, okay. Your son is here. He should be in the queue, right? No, so please be in the queue. During the election day, అప్పుడు చచ్చినట్టు చిరంజీవి ఆ ఎండలో నిలబడి ఫ్యామిలీతో కలిసి ఓటేసి ఇంటికి వెళ్ళాడట. చూసారా, మన మెగాస్టార్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మెగా బఫూన్ అయ్యాడు. ఏమండి, ఎలక్షన్ కమిషన్ తరపున అందరినీ కడుపుబ్బా నవ్వించే మన కామెడీ కింగ్ బ్రహ్మానందం అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి, తప్పకుండా అందరూ ఓటేయండి ప్రచారం చేశారు. అది మీరు కూడా చూసే ఉంటారు కదా. కానీ ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే, మన బ్రహ్మానందం గారు ఓటు వేయడానికి పోలింగ్ బూత్కి వెళ్తే ఆ లిస్ట్లో బ్రహ్మి పేరే లేదట. పాపం అందరినీ నవ్వించే మన బ్రహ్మి ఏడ్చుకుంటూ ఓటేయకుండా ఇంటికి వెళ్ళిపోయాడట. లేదనేది ఇక్కడ కనుక్కున్నప్పుడు లిస్ట్లో చెప్పారు అన్నమాట. 2 పేర్లు కనిపించలేదు అన్నట్టుగా అన్నారు. సార్ కనుక్కుంటారు, నాకు తెలిసి చెక్ చేస్తాను. లాస్ట్ ఇయర్ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. ఆయన ఒక డైలమాలో ఉన్నారు, దీన్ని రాకపోవడం అనేది. లాస్ట్ ఇయర్ వేశారు, మరి ఇయర్ రాకపోవడం ఏంటనేది వచ్చిన క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. ఏమండి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వీళ్ళిద్దరూ మొన్నటి ఎలక్షన్స్ వరకు పిల్లి ఎలకల్లాగా కొట్టుకొని చచ్చిపోయారండి. కానీ ఇందులో పిల్లి ఎవరు, ఎలక ఎవరు అని మాత్రం నన్ను అడగండి. ఒకరు సన్యాసి అంటే ఇంకొకరు 1.5 సన్యాసి అని, నువ్వు ఎదవ అంటే నువ్వే 1.5 ఎదవని, నువ్వు సన్నాసి అంటే నువ్వే 1.5 సన్నాసి అని ఇలా తిట్టుకున్నారు. కానీ వేరే వాళ్ళు వీళ్ళిద్దరిని సన్నాసుల్ని చేశారు. మన కేసీఆర్ హెలికాప్టర్లో ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే అక్కడ స్టూడెంట్స్ కేసీఆర్కి చెప్పు చూపించి కేసీఆర్ గో బ్యాక్, కేసీఆర్ గో బ్యాక్ అన్నారట. ఇంకేం చేస్తాడు మన కేసీఆర్, మొహం మార్చుకుని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. మరి మన పొన్నాల లక్ష్మయ్య ప్రచారానికి జనగాంకి వెళ్ళాడట. అక్కడ స్టూడెంట్స్ కూడా పొన్నాకి చెప్పు చూపించారట. ఇంకేముంది, పొన్నా కూడా ఇంటికి జంప్. మరి స్టూడెంట్సా మజాకా?